सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांतिः। ओम गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैस्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। हरि ओम। కైవల్య ఉపనిషత్ 13 మంత్రాలు పూర్తి చేశాం. పదకొండు నుండి 13 ఒకసారి మళ్ళీ చదువుదాం. ఆత్మానమరణిం కృత్వా ప్రణవం చోత్తరారణిం జ్ఞాననిర్మథనాభ్యాసాత్ పాశం దహతి పండితః స ఏవ మాయా పరిమోహితాత్మా శరీరమాస్థాయ కరోతి సర్వం స్త్రియన్నపానాది విచిత్రభోగైః స ఏవ జాగ్రత్త పరితృప్తిమేతి. స్వప్నే సజీవః సుఖదుఃఖభోక్తా స్వమాయయా కల్పితజీవలోకే సుషుప్తికాలే సకలే విలీనే తమోభిభూతః సుఖరూపమేతి. ఇదంతా సాధన. ఆత్మానం మరణం కృత్వా ప్రణవంచ ఉత్తరారణిం జ్ఞాన నిర్మదనాభ్యాసాత్ పాశం దహతి పండిత. పాశం తాడు, ఏది బంధించేది. అందరూ అంటుంటారు, సన్యాసులు మీకే బంధాలు ఉన్నాయండి, మాకే అన్ని బంధాలు ఉన్నాయి అని. అదిగో ఆ కట్టేసేదే ఇక్కడ పాశం. పాశం అంటే తెలంగాణలో పాయసాన్ని కూడా పాశం అని అంటారు. షార్ట్ కట్. అయ్యో, ఆ పాశం కాదు ఇది, తాడు బంధించేటువంటిది. ఏటయ్యా బంధించేది? అజ్ఞానమే బంధనం. ఇక్కడ అజ్ఞానం దాని నుండి పుట్టినటువంటి అహంకారం మమకారాలండి. దహది కాల్చివేయబడుతుందండి. పండిత పండితుడైన వాడు. జ్ఞాన నిర్మదన అభ్యాసాత్ పండిత పాశం దహతి. పండితుడు, శాస్త్రజ్ఞానం బాగా ఉన్నటువంటి వాడు ఆ జ్ఞానాన్ని నిరంతరం లోపల మదనం చేస్తూ ఊస్తే అజ్ఞానం అనే తాడు తెగిపోతుంది. పక్షి గుడ్లు పెడుతుంది, వదిలేదు, ఆ గుడ్ల మీద పడుకుంటుంది. ఊరికే పడుకుంటుందా? లేదు, రాత్రింబౌళ్ళు అంతా గుడ్లు తిప్పుతూ ఉంటుంది. నేచర్ తిప్పుతూ ఉంటుంది. తిప్పే కొద్దీ ఎందుకు? దాని దేహంలో ఉన్నటువంటి వేడి ఆ గుడ్ల మీద పడి, అది తిప్పలేదనుకో ఒకవైపు అవును వేడి తగులుతుంది, ఇంకొక వేడి తగలేదు అనుకోండి కూలిపోతాయి. అలాగే ఆ లోపల ఆ గుడ్డుని తిప్పుతూ ఉంటే లోపల ఆ గుడ్డు పిల్లగా మారిపోతుంది కదా. సేమ్ ఇక్కడ కూడా నువ్వు దేహం కాదు ఆత్మ అని బోధన చేస్తూ ఉంది ఉపనిషత్తు. తత్ త్వం అసి.
దాన్ని మదనం చేసే కొద్దీ ఆ అజ్ఞానం అనే పొర కరిగిపోయి జ్ఞానంలో బయటపడుతున్నాడండి. ఏమండి, ఆ గుడ్డులో సొన పిల్ల అయినట్టు ఏమైనా మారుతాడా? ఇక్కడ అదే విధానాన్ని పట్టుకోకూడదు. అవునా? సచిదానంద స్వరూపమైన ఆత్మ జడ స్వరూపమైనటువంటి ఉపాధులలో ఇరుక్కుపోయి ఇదే నేను అనుకుంటుంది కదా. ఆ అజ్ఞానం క్రమంగా కరిగిపోయి నేను ఉపాధులకు అన్యంగా సచిదానంద స్వరూపాన్ని అయ్యున్నాను అనేటువంటి విషయం తనకు అనుభవానికి వస్తుంది. దానికి ఆత్మాన మరణింకృత్వ ప్రణవంచోత్తరాలు. పైన పరమాత్మ, కింద శివుడు. అహంకారమే మననం చేసే కొద్దీ ఆ జ్ఞానం కరిగిపోయి జ్ఞానం బయటపడుతుందంటే ఇతడే ఆ మెలకువలో ఏం చేస్తున్నాడు? సయేవ మాయయా పరిమోహిత ఆత్మ శరీరమాస్తాయ కరోతి సర్వం. ఆత్మయే మాయలో పడి శరీరంలో కూర్చొని ఇది నేను అని అనుకుంటూ స్త్రీ అన్నపాన విచిత్రభోగై రకరకాలైనటువంటి విషయ భోగాలలో ఇరుక్కుపోయి సంపాదిస్తున్నాను, దాస్తున్నాను, అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంది. అదే బోరు కొడితే వదిలేసి వెళ్ళిపోయి స్వప్నంలో కూర్చొని సుమాయా కల్పిత జీవలోకే సహజీవ స్వప్నే సుఖదుఃఖ భోక్త. ఇక్కడ సొంతంగా కల్పించుకొని జాగ్రత్తలోనేమో కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్ని నియమాలు ఉంటాయి. కళలో అవన్నీ ఏం లేదు, తన ఇష్టం. అందుకని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ తన స్వతహాగా తన సంస్కారాలతో కల్పించుకొని భోగాలను అనుభవిస్తున్నాడు. అది కూడా బోరు కొట్టింది, వదిలేశాడు. సుషుప్తి కాలే, గాఢ నిద్రలోకి వెళ్ళేటప్పటికి సకలే విలీనే, దేహం మాయమైపోయింది, మనసు బుద్ధి అన్నీ మాయమైపోయాయి. తమహ విభూత, అజ్ఞానం పూర్తిగా వచ్చి కప్పేసింది. బట్ సుఖరూపమే ఇది. జీవుడు ఆవరణ విక్షేపాలు, ఆవరణ ఒకటే ఉంది, విక్షేపం లేదు. కాబట్టి జీవభావం కూడా లేదు అక్కడ, కానీ ఆత్మభావం కూడా లేదు. అది విచిత్రం. అందుకు సుఖస్వరూపంలోనే ఉంది, కానీ తమహ విభూత, ఏమీ తెలియని స్థితి. ఇది ఈ విధంగా తెలిసింది కదా అండి. ఆ పక్కన ఒక్క స్టెప్ వేస్తే చాలు, ఆత్మతత్వంలో నిలబడకు. తెలిసిందా? ఏముందండి, ఈరోజు రాత్రి పడుకున్న తర్వాత గాఢ నిద్ర నుంచి ఎగిరి దుపేసి రేపు తెల్లారేటప్పటికి అందరూ జీవన్ముక్తులు అయిపోతారు. చెప్పడం సులభమైన స్వామి, చేయడమే కష్టం. సో ఇదిగో ఇది ప్రతిఫలం. ఏమిటి చూడండి, 14వ మంత్రం. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ. పునశ్చ జన్మాంతర కర్మయోగాత్ సయేవ జీవః స్వపితి ప్రబుద్ధః పురత్రయే క్రీడతి యశ్చ జీవః తతస్తు జాతం సకలం విచిత్రం ఆధారమానందమఖండబోధం యస్మిన్ లయం యాతి పురత్రయం చ. ఇదిగో పునః చ జన్మాంతర కర్మయోగ సయేవ జీవ స్వమితి ప్రబుద్ధ. అయ్యా, పునః చ మరలా పునరపి జననం పునరపి మరణం అన్నారు కదా అక్కడ. అదే
పునః చ జన్మాంతర కర్మయోగాత్, పూర్వజన్మల్లో చేసుకుంది కర్మ. ఇక్కడ కర్మయోగము అంటే నిష్కామ కర్మ అని కాదు, అపూర్వ కర్మల సంయోగం సంబంధం వలన జన్మలకు జన్మలు జన్మిస్తూ ఉన్నాడు. మళ్ళీ పుడుతున్నాడు, మళ్ళీ పోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. పూర్వం ఒకటన్నీ పట్టుకొని వచ్చాడు ఇక్కడ. సయవ జీవ స్వపితి ప్రబుద్ధ, నిద్రపోతున్నాడు లేస్తున్నాడు, నిద్రపోతున్నాడు లేస్తున్నాడు. ఎలాగా అయితే నిద్రపోవడం లేయడం అనేటువంటిది జరుగుతుందో అలాగే మరణించడం పుట్టడం అనేది జరుగుతుంది. ప్రతిరోజు రాత్రి భోజనం చేసిన తర్వాత వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాం. నిద్రలో గాఢ నిద్రలే, గుర్తులు లేవు, జీవుడీశ్వరుడే. అవునా, మళ్ళీ నిద్ర లేచేటప్పటికి మళ్ళీ జీవుడు. అక్కడ దుఃఖాలే లేవు, ఇక్కడ దుఃఖాలే ఉన్నాయి. కర్మయోగా అదే నువ్వు చేసుకున్న కర్మలా ఉంది, అది నిన్ను వదలట్లేదు. ప్రారబ్ధ ఆగామి సంచిత భేదేన త్రివిధ కర్మ. ఆ 3 రకాల కర్మలు ఉన్నాయే, ప్రారబ్ధం, సంచితం, ఆగామి. ఈ 3 వెంటే వస్తున్నాయి. నిద్రించడం మేలుకోవడం అనేది ఎంత సహజమో, పుట్టడము సావడము అనేది కూడా అంత సహజమే. పుట్టిన తర్వాత ఏం చేస్తాడంటే పురత్రయే క్రీడతి యశ్చ జీవ. పురత్రయే 3 పురాలలో 3 రకాల అంతఃపురాలు. నవద్వారే పురే దేహి నైవ కుర్రన్న కారయత్. నవద్వారే పురే 9 ద్వారాల అంతఃపురం అండి. ఇక్కడ 3 పురాలు ఉన్నాయి. అట్లాంటి ఆయన త్రిపురాసురుడు అన్నారే, ఇనుప కోట, వెండి కోట, బంగారు కోట. అవునవును. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మెలకువ, కళ, గాఢ నిద్ర. అనా మెలకువలో స్థూల శరీరంలో కూర్చోన్నాడు, కళలో సూక్ష్మ శరీరంలో కూర్చోన్నాడు, గాఢ నిద్రలో కారణ శరీరంలోకి వెళ్ళిపోయాడు. ఈ 3 పురాలు తిరిగి 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 దీనికి టైం అయిపోతే దీన్ని వదిలేస్తున్నాడు. తలహతు జాతం సకలం విచిత్రం. ఏమవుతుందయ్యా మళ్ళీ? జాతస్య హి ధ్రువో మృత్యు మృతం జన్మ. అయ్యా పుట్టాడా, చనిపోవడం తప్పదు. చనిపోయాడా, మళ్ళీ పుట్టక తప్పదు. మృతం జన్మ. చనిపోయిన వాడు పుట్టకుండా తప్పదు. మృతం జన్మ మృతస్య. పుట్టాడు, బతికాడు, ఆయుష్ అయిపోయింది, చచ్చిపోయాడు. వేస్తాడు, మళ్ళీ కర్మలు పట్టుకుని మళ్ళీ పుడతాడు. జీవ తతహతు జాతం సకలం విచిత్రం. అదిగో ఇక్కడ విచిత్రంగా ఈ జన్మ అంటూ కలుగుతూ ఉంది. దేని నుండి? పూర్వ ప్రారంభం వలనే ఇదంతా జరుగుతుంది. ప్రతిరోజు మేలుకుంటున్నాం, కళ్ళలోకి వెళుతున్నాం, మళ్ళీ గాఢ నిద్రలోకి వెళుతూ ఉన్నట్టుగానే ప్రతిరోజు జరుగుతూనే ఉంది. ఏమయ్యా ఎప్పుడైపోతుంది ఇది? ఎప్పుడైపోతుంది ఈ ఆట? ఆయనేమి ఆపడు, మనమే ఆగే విధానాన్ని పట్టుకోగలగాలి. ఎలా అండి? ఆధారమానందమఖండ రూపం అఖండ బోధం
ఆధారం, అన్నిటికీ ఆధారమైంది, ఆనంద స్వరూపమైంది, అఖండ బోధం, విభజించడానికి వీలులేని జ్ఞాన స్వరూపమైనటువంటిది ఏదైతే ఉందో యస్మిన్ లయం యాతి పురత్రయం. పురత్రయం, ఈ 3 దేహాలు, 3 అవస్థలు, 3 లోకాలు, 3 గుణాలు. యస్మిన్ లయం యాతి, దేంట్లో అయితే పూర్ణంగా లయిస్తున్నాయో అదే ఆధారమైంది, అదే ఆనంద స్వరూపమైంది, అది అఖండ జ్ఞాన స్వరూపమైంది. ఒక్కటే ఈ నేను అనేది ఒకటే ఆధారం. ఈ దేహం నేను అని అనుకుంటున్నంతవరకు ఈ 3 అవస్థలు కలుగుతూనే ఉంటాయి. ఈ 3 అవస్థలు పోతాయా? మళ్ళీ మరణించినా మళ్ళీ పుడుతూనే ఉంటాయి. ఎప్పటి వరకు? కొనసాగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే 3వ దాన్ని దాటామో, ఎట్లా దాటడం? ఏమంటే గాఢ నిద్రకి వెళ్ళి అక్కడి నుంచి దాటాలనా? మేల్కొనే ధ్యానం చేస్తూనే ఇక్కడ సుషుప్తి లాంటి స్థితి, ఆలోచన రహిత స్థితి. నువ్వు ఆలోచనలన్నిటినీ వెనక్కి లాగితే, లయం చేస్తే, ఆ లయం చేసిన నువ్వెవరో కానీ నువ్వు గుర్తించగలగలా? దాంట్లోనే నిలబడు. అదే ఆధారమైంది. ఈ నేనే, అసలైన నేనే ఆధారం. ఈ నేనులో ఆనందం ఉందా అండి? దుఃఖాలు అస్సలు లేవండి. చీకటే లేదంటే వెళ్తున్నట్టేగా. దుఃఖాలే లేవు అని అంటే సుఖమేగా. సుఖం ఏదో బాహ్యంగా విషయాలను అనుభవించినట్లు అక్కడ కలగకపోవచ్చు, కానీ అక్కడ దుఃఖలేశం కూడా లేదు. ఆధారం ఇదే, నేనే ఆధారం, ఈ నేనే ఆనందం, దుఃఖరహిత స్థితి, అఖండ బోధం. దీంట్లో విభాగాలు లేవు, విభజనలు లేవు. ఏ జ్ఞానం అండి అది? నేను అనే జ్ఞానమే. దీంట్లో విభాగాలు లేవు, విభజనలు లేవు, హెచ్చుతగ్గులు లేవు. ఈ నేనులోకి వచ్చి నువ్వుగా నిలబడ్డావు, క్రమంగా ఈ త్రిపుటి జ్ఞానం, ఈ ఉపాధుల తాదాత్మ్యం స్లోగా కరిగిపోతూ వస్తుంది. పురత్రయం యస్మిన్ లయం యాత్. ఉపాధులకు అవస్థలు కలుగుతూ ఉన్నా 3ంటికి సాక్షిగా చూసే స్థితి వస్తుంది. మెలకువలో ఓకే, ట్రై చేయొచ్చునండి. కళ కూడా మేల్కొన్న తర్వాత నువ్వు చెప్తున్నావు కదయ్యా అది చూశాను అనే విషయం. మరి గాఢ నిద్ర అక్కడ కూడా అది ఏమీ లేదనే విషయం మేల్కొన్న తర్వాత కూడా తెలుస్తుంది కదా. కానీ నేనులో స్థిరపడుతూ వస్తే 3 అవస్థలు ఎప్పుడు కావాలన్నా వస్తాయి, ఎప్పుడు పోవాలన్నా పోతాయి. అదే రమణ మహర్షి వారు కూడా చెప్పింది, గాఢ నిద్ర కూడా నేను చూస్తూ ఉన్నాను. ఏముంది గాఢ నిద్ర అంటే? ఆలోచన కళ్ళు మూసుకుంటే చాలు కదా. లోపల ఆలోచన ఉంటే కళ, ఆలోచన లేదంటే ఇంకా నిద్ర నడిచేది. అంటే ప్రపంచాన్ని బయటికి తోసివేస్తే గాఢ నిద్ర. కానీ ఆ తోసివేసిన వాడు తనకు గుర్తుంటే అది తుర్యం. ఇది ఒకటే, నాకు నా నిజ స్వరూపం యందు అమితమైన ప్రేమ ఉండాలి, దాన్ని అందుకోవాలి అనే పట్టుదల ఉండాలి. అది ఉందా? అందుకోబడింది. ఆలోచనలు ఆపితే నువ్వు ఆత్మవే. ఆలోచనలు కొట్టుకుంటూ ఉంటే నువ్వు జీవుడివే. ఆలోచన రహిత ఎరుక అంటే జ్ఞానస్థితి నీకు గుర్తుందా? దాన్ని మెయింటైన్ చేయి. క్రమంగా విషయ ఆలోచనలు కరిగిపోతాయి. తెలుస్తున్న తర్వాత నెమ్మదిగా ఏమని
ఇది మాత్రమే నిజమనే విషయం. అలాంటి ఇదిగో ఇట్లా గుర్తించు. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనఃసర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. ఏతస్మాజ్జాయతే ప్రాణో మనఃసర్వేంద్రియాణి చ ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. ఎక్కడ అయితే ధ్యానంలో కూర్చొని ఆలోచనలు ఆపి ఆ ఆలోచన రహిత స్థితిని గుర్తిస్తూ ఉన్నావో ఆ నేనే అన్నిటికీ ఆధారం చెప్పాడు. అవునా? ఆ నిర్వికల్ప నిశ్చల స్థితిలో ఉన్నావా? పరమం లోపల కారణ శరీరం వాసనలు అన్నీ కరిగిపోయాయా? జీవుడు ముక్తుడైపోతాడు. ఈ నేను నుండి మళ్ళీ అన్నీ వస్తున్నాయి. ఈ నేను అటుపక్క ఏం లేదు. ఈ నేనే పరమం. ఈ నేను నుండి ఇదిగో ముందుకు మళ్ళీ అన్ని వరుసగా వస్తున్నాయి. నేనులో నిలబడ్డావా? ఓకే, కదలకెళ్ళలేవు. ఏ తస్మాత్ దీని నుండి జాయతే ప్రాణం. దీని నుండి ప్రాణం పుడుతుందండి. ప్రాణం కదలిక. ప్రాణం కదలిక. కదలిక ఎక్కడ పుడుతుంది? శరీరంలోనా మనసులోనా? ముందు మనసులోనేగా. ఆలోచన కదలిక మొదటిది, ఇంద్రియ కదలిక రెండవది. ఆలోచన కదలిక సూక్ష్మం మనః. తర్వాత ఇంద్రియాల కదలిక సర్వేంద్రియాణి చ. అదిగో అంతఃకరణం కదులుతుంది ముందు, తర్వాత ఇంద్రియాలన్నీ కదులుతుంది, ఆ తర్వాత స్థూల శరీరం గుర్తురాబడుతుంది. ఆలోచన కదిలిందండి, ఓకే. తర్వాత ఏం కదులుతుంది? ఇదిగా తెలక అటు ఇటు 2 గుంటలు ఉన్నాయి, రంధ్రాలు, అవి కదులుతాయి. అందుకే అనేది మొట్టమొదటిది శ్రోత్రం చక్షు. అవునా? అందుకే చెప్పారు అక్కడ శ్రోత్రం చక్షు. మొట్టమొదటి ఏం కదులుతుంది? చెవులు. దాన్ని ఆపలేవు. అక్కడ శబ్దాన్ని గుర్తిస్తుంది. శబ్దాన్ని గుర్తించిన తర్వాతనే కళ్ళు తెరుస్తాయి. ఈ కళ్ళు తెరవక ముందు కూడా ఏంటంటే స్పర్శ తెలుస్తుంది, పైనుంచి గాలి. ఈ రెండు తగిలే అప్పుడు కళ్ళు ఓపెన్ అవుతాయి. తర్వాత నోట్లో నాలుగు కదులుతుంది, ఆ తర్వాత ముక్కు కదులుతుంది. ముక్కులో గాలి కదులుతూ ఉంటుంది, ఓకే. కానీ వాసన ఏతస్మాత్ జాయతే ప్రాణో. చూడండి, మొట్టమొదటి కదలికే ప్రాణం. సూక్ష్మ కదలిక ఆలోచన, స్థూల కదలిక దేహం, దాంట్లో ఉన్న ఇంద్రియాలన్నీ. ఆ తర్వాత ఇదిగో స్థూలమైన ప్రపంచం. స్థూలమైన ప్రపంచంలో భాగం దేహం. ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ. ఆకాశం సూక్ష్మమైంది, ఆ తర్వాత వాయువు, ఆ తర్వాత అగ్ని, ఆ తర్వాత నీరు, ఆ తర్వాత భూమి. ఏదో విశ్వాన్ని అంతటిని ఆపుకున్నాడు. ఇవన్నీ కదిలి బయటకు వస్తూ ఉన్నాయి. స్థూలమైనటువంటి ఫస్ట్ సూక్ష్మమైనవి విషయాలు కూడా అందులోనే ఉన్నాయి. సూక్ష్మమైన పంచీకరణం చెందిన తర్వాత స్థూలమైన పంచభూతాలు వచ్చాయి అని అన్నారు కదా. అలాగే ఈ నేను నుండి విశ్వం అంతా పుడుతుందయ్యా. ఇప్పుడు కొలుసుకో, నువ్వెంతో
ప్రతి ఒక్కడూ బాహ్యంగా ప్రపంచంలో ఉన్న విషయాలు కొలుసుకొని, స్థిరాస్తులు చరాస్తులను కొలుసుకొని, అవునా, నేను భాగ్యవంతుణ్ణి అభాగ్యవంతుణ్ణి అనుకుంటున్నాను కదా. శారీరక మానసిక రోగాలు కొలుసుకొని సుఖవంతుణ్ణో దుఃఖవంతుణ్ణో అని అనుకుంటున్నాడు. ఇవన్నీ నువ్వు కాదు, ఇవన్నీ నీ నుండి వచ్చినట్టువే. యావత్ బ్రహ్మాండం నీ నుండి వచ్చింది, నువ్వు వాటికన్నిటికీ ఆధారంగా ఉన్నావు. చూడు, యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహతు సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తతో. యత్పరం బ్రహ్మ సర్వాత్మా విశ్వస్యాయతనం మహతు సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం తత్వమేవ త్వమేవ తతో. యత్ పరం బ్రహ్మ సర్వాత్మ, ఏదైతే పరంబ్రహ్మం అయ్యిందో, సర్వులకు ఆత్మ అయి ఉందో, విశ్వస్య ఆయతనం, విశ్వస్య మహత్ ఆయతనం, విశ్వానికంతటికి పెద్దదైన శరీరం, యావత్ బ్రహ్మాండానికి శరీరం లాంటిది పరమాత్మ. సర్వజీవులకి మూలమైనటువంటిది. ఇల్లు, ఇంట్లో అందరూ ఉన్నారు. దేహంలో అన్ని ఇంద్రియాలు ఉన్నాయి. బ్రహ్మాండంలో గ్రహాలు, ఉపగ్రహాలు, సూర్యుడు, నక్షత్రాలు ఇవన్నీ కూడా పరమాత్మలోనే ఉన్నాయి. సూక్ష్మాత్ సూక్ష్మతరం, ఇది సూక్ష్మమైన పంచతన్మాత్రల కంటే కూడా సూక్ష్మమైనటువంటి, నిత్యం ఎల్లప్పుడూ ఉన్నటువంటిది. తత్ త్వమేవ, అది నువ్వే అయ్యున్నావు. త్వమేవ తత్, అది నువ్వే అయ్యున్నావు. తత్ త్వమేవ, త్వమేవ తత్, అది నువ్వే అయ్యున్నావు, నువ్వు అదే అయ్యున్నావు. సూక్ష్మాత్ సూక్ష్మతరం నిత్యం, సూక్ష్మం కంటే సూక్ష్మమైనటువంటిది. నిత్యమైనటువంటిది, ఎల్లప్పుడూ ఉండేటువంటిది నువ్వే. అది పరం బ్రహ్మ, అదే పరమాత్మ. బ్రహ్మాండానికి చూడండి, నువ్వు ఏదో అదే పరమాత్మ, పరమాత్మ ఏదో అది నువ్వే. అయ్యా, నువ్వు ఈ శరీరం అనుకోకు, సర్వాత్మ సర్వజీవరాశులకే మూలం, యావత్ బ్రహ్మాండానికి అంతటికీ కూడా ఆధారం ఇదే. దీని మీద నమ్మకాన్ని పెంచుకోవడమే శ్రద్ధ. శ్రద్ధ అంటే మా గురువు గొప్పడు, మా గురువు గొప్పడు, మా గురువు గొప్పడు కాదు. గురువు చెప్తున్న విషయం చూడు, శాస్త్రం ఇది. యావత్ బ్రహ్మాండానికి ఆధారమైనటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో అదే మూలం. దాని నుండి బ్రహ్మాండం అంతా వచ్చింది, దాంట్లోనే బ్రహ్మాండం అంతా నిలబడి ఉంది. అది నువ్వే అయి ఉన్నావు. అంటే నీలోనే బ్రహ్మాండం అంతా ఉంది. ఇంత గొప్పవాడివి నువ్వే ఉండి ఇంత అల్పమైన శరీరాన్ని పట్టుకొని దీనికున్న రోగాలు నీ మీద ఆపాదించుకొని, దీని బాధలు నీవుగా భావించి ఎందుకంత అభాగ్యుడు అవుతావు? ఇది శాస్త్రాన్ని నమ్మితే ఏమవుతుంది అని అంటే నిజం తెలుస్తుంది. ఏమిటా నిజం? పరమాత్మ నువ్వే అయి ఉన్నావు.
జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. జాగ్రత్ స్వప్న సుషుప్త్యాది ప్రపంచం యత్ ప్రకాశతే తద్బ్రహ్మాహమితి జ్ఞాత్వా సర్వబంధైః ప్రముచ్యతే. జాగ్రత్త స్వప్న సుషుప్తి ఆది ప్రపంచం యత్ ప్రకాశతే. ఇదిగో నీకు మెలకువలో గాఢ నిద్రలో కలలో ఏ ప్రపంచం అయితే కనిపిస్తూ ఉందో ఇదంతా తత్ బ్రహ్మ, ఆ పరబ్రహ్మమే. ఆ పరబ్రహ్మం అహమితి జ్ఞాత్వ, అది నేను అని గుర్తించి సర్వబంధై ప్రముచ్యతే, అన్ని బంధాల నుండి బయటపడు. ఇది ముక్తి అంటే. ముక్తి అంటే మనోబుద్ధులు మూసేసుకొని ఎక్కడో కూర్చొని ఏమీ తెలియదు అన్నట్టు ఎవరికే కనిపించకుండా వెళ్ళిపోవడం కాదు. ఈ దేహం ఉండగానే ఇది తెలుసుకోగలగడం. మెలకువ, కళ, గాఢ నిద్రగా ఏ ప్రపంచం అయితే కనిపిస్తూ ఉందో దానికి ఆధారమైంది. ఓకే, ఎవడికి ఇది కనిపిస్తూ ఉందో వాడు అన్నిటికీ ఆధారమైన వాడు. నీకు మెలకువ కనిపిస్తుందా? ఎస్. కళ కనిపిస్తుందా? ఎస్. గాఢ నిద్ర తెలుస్తుందా? ఎస్. ఎవరు నువ్వు? మూడింటికి అతీతంగా ఉంటేనే తెలుస్తుంది. ఎవరు ఈ మూడింటికి అతీతంగా ఉండి ఈ మూడింటిని ప్రకాశింపజేసేవాడు, మూడింటిని తెలుసుకునేటువంటి వాడు తత్ బ్రహ్మ, ఆయనే పరమాత్మ. అదే అహం, ఇక్కడ నేను అనబడేది. ఇది జ్ఞాత్వా సర్వబంధై ప్రముచ్యతే. ఈ విషయం నీకు అనుభవంతో తెలిసిందో ఇక బంధాలే లేవు. త్రిషు ధామసు యద్భోగ్యం భోక్తా భోగశ్చ యత్ భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. త్రిషు ధామసు యత్ భోగ్యం భోక్తా భోగశ్చ యత్ భవేత్ తేభ్యో విలక్షణ సాక్షి చిన్మాత్రోహం సదాశివః. అయ్యా ఇదిగో త్రిషు ధామసు యత్ భోగ్యం భోక్త భోగశ్చ భవేత్. ఈ మూడు లోకాల్లో అంటే నిద్ర, కళ, మెలకువలలో యత్ భోగ్యం అనుభవించబడేది ఏది? అనుభవించేవాడు భోక్త ఎవడు? భోగశ్చ అనుభవించడం అనేటువంటిది ఏదైతే ఉందో ఈ మూడు త్రిపుటి, ఈ మూడు అజ్ఞానమే. అవునా? స్థూల సూక్ష్మ కారణ శరీరాలలోనూ స్థూల సూక్ష్మ, సూక్ష్మాతి సూక్ష్మ అజ్ఞానం, అక్కడ ఈ మూడు అనుభవానికి వస్తున్నాయి. అవునా? మెలకువలో ఈ ప్రపంచం, కళలో కళా ప్రపంచం, గాఢ నిద్రలో అజ్ఞానం, ఏం తెలియదు అనేటువంటి భావం. కానీ తెలుస్తుంది కదా అక్కడ వెలుగుతున్న తర్వాత అక్కడ ఏం తెలియలేదు అనే విషయం. జీవుడే మూడు చోట్ల స్థూల శరీరంతో తాదాత్మ్యం చెంది స్థూలమైన ప్రపంచాన్ని, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యం చెంది సూక్ష్మ ప్రపంచాన్ని, ఆ కారణ శరీరంతో తాదాత్మ్యం చెంది కారణ ప్రపంచాన్ని అనుభవిస్తున్నాడు. అనుభవించేవాడు జీవుడు, అనుభవించబడేది ప్రపంచం, అనుభవం అనేది ఉంది. ఈ మూడు కూడా అజ్ఞానం నుండి వ్యక్తమైనటువంటివే. కానీ మూడింటిని చూస్తూ ఉన్నాడు జీవుడు. ఈ మూడింట్లో ఏ ఒక్కడైనా మిగతా రెండు కావడానికి అవకాశం లేదు. అవునా? మూడు తెలుస్తున్నాయి అంటే మూడింటికంటే అన్యంగా ఉన్నాడు. తేభ్య విలక్షణ, వీటికి అన్యంగా ఉన్నవాడు సాక్షి, మూడింటిని తెలుసుకునేవాడు. చిన్మాత్ర అహం, ఆ తెలుసుకునే నేను ఎవరైతే ఉన్నానో చిత్తు మాత్ర కేవల జ్ఞానస్వరూపమే. అహం సదాశివ, నేను సర్వకాల సర్వావస్థలలో చైతన్య స్వరూపుణ్ణి, మంగళ స్వరూపుడిని. ఏం కావాలిగా? ఇవన్నీ ధ్యాన శ్లోకాలు.
ధ్యానంలో ఇలాగా భావించే కొద్దీ ఉపాధిలో నిలకడ ఏర్పడుతుంది, ఆత్మస్థిరత్వాన్ని పొందుతుంది. అనుభవానికి దారితీస్తుంది. తదాస్తు. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.